హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోంగూర ఫూల్ మక్కని కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఎక్కువ ఫంక్షన్స్లో పెడతారు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 కట్టల గోంగూర, ఒక 50 గ్రాముల ఫూల్ మకానా, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి, ఒక 5 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూన్, టమాటా 1 చిన్న ముక్కలుగా కట్ చేసినవి, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ వేసుకోండి. అందులో బాగా శుభ్రంగా కడుక్కున్న గోంగూరను వేసుకొని ఉడికించుకోండి. అలాగే అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోండి. పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. గోంగూర మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోంగూరని, పచ్చిమిరపకాయలని వేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయల ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని అందులోనే ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు బాగా మెత్తగా గుజ్జుగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. గోంగూర పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులో కారం ఇంకా ధనియాల పొడి వేసుకోండి. దీన్ని కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీస్ అనేది మనకి ఫంక్షన్లో బాగా పెడతారండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కర్రీలో వేసుకోండి. ఇప్పుడు అందులో ఫూల్ మకానా వేసుకొని బాగా ఉడికేంతవరకు ఉడికించుకోండి. ఫూల్ మకానా అనేది మనకు చాలా త్వరగా ఉడికిపోతుందండి. మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకోండి. కర్రీ అనేది బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మకానా గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.